వెల్కమ్ టు నేత్ర టీవీ అండి. ఈరోజు మీకు పన్నీర్ మసాలా చేసి చూపిస్తాను. ఆనియన్స్ అండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంపుకోవాలి. ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. నేను ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్ ఎంపుతా అండి. తర్వాత టమాటాలు వేసి ఎంపుకుంటా. దీంట్లోనే కొంచెం కారం, ఉప్పు వేసి పక్కకు పెట్టేసుకుంటాం మిక్సీ కోసం. తర్వాత కొన్ని జీడిపప్పు గింజలు ముందే నానబెట్టేసి పక్కకు పెట్టుకుంటా అండి. తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా, దాన్ని లైట్గా ఏంపేసి పక్కకు పెట్టేసుకోవాలి. దీంట్లోనే వేసి మిక్సీ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు ముందుగానే నానబెట్టుకొని ఉంటానండి. అన్నీ కూడా కలిపేసి ఒకసారి మిక్సీకి వేసుకున్నామంటే ఇది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి ఒక 4, 5 కట్ చేసుకొని, నేను నానబెట్టిన జీడిపప్పు ఉంటుంది కదండి, దాన్ని మళ్ళీ నేను కొంచెం వేసి వేపుకుంటాను. ఇందాక మిక్సీకి వేసినాం కదండి, దాన్ని దీంట్లో కొంచెం ప్యూరీ కొంచెం దగ్గరికి పడేదాకా ఉడకనివ్వాలండి. తర్వాత వాటర్ జాయిన్ చేసుకోవాలి. అప్పటిదాకా వాటర్ వేయకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. తర్వాత పన్నీర్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసి ఒకసారి కలిపి పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చినామంటే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత కొత్తిమీర తీసుకొని చల్లి సర్వ్ చేసుకోవాలండి. చపాతీలోకి సూపర్ ఉంటుంది. షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. తిని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ.